ఇంట్లో తల్లిదండ్రులను బట్టే పిల్లల్లో హింసాత్మకం అనేది ఏర్పడుతూ సో ఉంటుంది. 3 రకాలు మనం ఇందాక మేడం ఆహారం అన్నారు. కేవలం మనం ఇచ్చే కడుపుకిచ్చే ఆహారం కాకుండా ఎలాంటి విషయాలు మనం చూస్తున్నాం టీవీలో కానీ మీడియాలో కానీ, ఎలాంటి సినిమాలు మనం చూస్తున్నాం, ఎలాంటి విషయాలు మనం వినిపిస్తున్నాం అన్న దగ్గర హింస అక్కడి నుంచి కూడా మొదలవుతుంది. సార్ ఎప్పుడు చెప్పేవాళ్ళు, హింస అంటే ఒక జీవిని చంపడం కాదు, మన మాటలతో చేతలతో కూడా మనం చేసి చూపించారు. సో తల్లిదండ్రులు ఎప్పుడైతే వాళ్ళ పిల్లల ముందు మాట్లాడుకునే విధానం కానీ, మనం చూసే కంటెంట్ కానీ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు ఆ హింసాత్మకమైన ఆలోచనలు వాళ్ళకి కలిగించలేని విధంగా మనం బిహేవ్ చేసినప్పుడు ఆ హింస కానీ లేకపోతే రెబల్నెస్లకు వాళ్ళు వెళ్లకుండా ఉంటారు. సో ఇంట్లో వాళ్ళు ఏది చూస్తారో అదే బయట ఇమిటేట్ చేస్తారు. ఎంతోమంది పేరెంట్స్ కౌన్సిలింగ్లో వాళ్ళు చెప్పినప్పుడు ఏదైనా చెప్తారు, మా పిల్లాడిని ఇలాగండి మీరు కౌన్సిల్ చేయాలన్నప్పుడు మీ ఇంట్లో మీరు ఎవరో చేస్తున్నారు, అదే మీ బాబు లేదా మీ పాప రిపీట్ చేస్తున్నారు అనేది నా ఫస్ట్. వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, కానీ చెక్ చేసుకున్నప్పుడు ఎవరో ఒకరు వారి ఇంట్లో వాళ్ళ ప్రవర్తన ఉన్నప్పుడే పిల్లలు అలాంటి హింసాత్కరమైన ప్రవర్తనలు అవన్నీ. సో ఇక్కడ కంటెంట్ మనం ఏం చూస్తాము, ఏం వింటున్నాము, ఎలాంటి భాష మనం మాట్లాడుతున్నాము, ఇవన్నీ కూడా వాళ్ళలో ఆ ధోరణి కలిగించే విధంగా ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ ఎప్పుడు సెల్ఫ్ పేరెంటింగ్, మనల్ని మనం చెక్ చేసుకొని మన భాష మన ప్రవర్తన మనం చూసేది మనం వినేది మారినప్పుడు ఆ హింసాత్మక ధోరణి మనం అలవరకున్నా చాలా జాగ్రత్తలు తీసుకోవచ్చు.